పొగాకు పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘాల ఆధ్వర్యంలో శనివారం మర్రిపాడు మండల కేంద్రంలో రైతులు భారీ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా మర్రిపాడు జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేయడంతో కొంతసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రైతులు తాము పండించిన పొగాకు పంటకు సరైన ధర లభించక తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నామని, ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని గిట్టుబాటు ధర ప్రకటించి కొనుగోళ్లను చేపట్టాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ వ్యయాలు రోజురోజుకు పెరుగుతున్నప్పటికీ పంటలకు సరైన ధర లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆత్మహత్యలు ఆపాలి, ఆత్మహత్యలు ఆపాలి, ఆత్మహత్యలు ఆపాలి. రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కేటాయించాలి, రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కేటాయించాలి, రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కేటాయించాలి, రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కేటాయించాలి, రాష్ట్ర ప్రభుత్వం. నేను ఒకటి చెప్పాను, మేము ట్రాక్టర్లు ఎక్కడ ఆపకుండా ఒక పక్కన మేము నేరుగా ఆఫీస్కి వెళ్ళిపోతాం. మీకు ఎక్కడ ట్రాఫిక్ వంద పెట్టినా మాకు అభ్యంతరం లేదు. పొగాకు రైతుల ఐక్యత, పొగాకు రైతుల ఐక్యత. మీరు ట్రాక్టర్లు ఆపారుగా రాష్ట్రం చేస్తున్నాం, ట్రాక్టర్లు వదిలిపెడితే రాష్ట్రంలోకి విరమిస్తాం. రాష్ట్రంలో పొగాకు రైతుల పరిస్థితి చాలా దయనీయంగా మారిపోయింది. దీనికి ప్రధాన కారణం కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలోని తెలుగుదేశం ప్రభుత్వం. ఈ రెండు ప్రభుత్వాలు పొగాకు వేలం కేంద్రాల్లో ఐటీసీ కంపెనీకి ఇష్టారాజ్యంగా వదిలిపెట్టేశారు. ప్రభుత్వం కంట్రోల్ లేదు. ఎంత వేలం జరగాలి, ఎంత కొనుగోలు చేయాలి, ఎంత తిరస్కరించాలి, నోబిడ్ ఏ పద్ధతులు ఉండాలి. ఎంత ఐటీసీ వాడు రాజ్యం వెళ్తున్నాడు. ఐటీసీ రాజ్యం వెళ్ళడాన్ని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అనుమతించాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఏం కోరుతున్నాం మేము? ముఖ్యమంత్రి గారి పదవి మా రాజగోపాలను కడగల, వెంగయ్య కడగల, లేకపోతే మీ దేవాదాయ మంత్రి పదవి మా జనార్దన్ కడగల. మేము అడుగుతున్నాం, అయ్యా రైతులకు, పొగాకు రైతులకు న్యాయమైన ధర ఇవ్వండి అని అడుగుతున్నాం. ముఖ్యమంత్రి గారు 200 పట్టిస్తారా కిలోకు? సిగ్గుందా? ఇది ప్రభుత్వమేనా? ఈయన ప్రభుత్వానికి సమాచారం కళ్ళు చెవులు ఉన్నాయా? కనీసం 300 రూపాయలు లేకుండా రైతు గిట్టుబాటు ధర అని చెప్పేసి అందరూ గగ్గోలు పెడుతున్నారే. మీ ఎమ్మెల్యేలు కూడా మీ చెవులు ఊదారే. మీ ఎమ్మెల్యే మాట కూడా మీకు అర్థం కాదా అని చెప్పేసి అడుగుతున్నాం. అందుకనే ఇప్పటికైనా సరే పొగాకు ధర కనీసం 300 రూపాయలు ఉండాలి. ఆ పద్ధతిలో ప్రభుత్వం నిర్ణయించాలి, అమలు చేయాలి. అమలు చేయని కంపెనీలను బ్లాక్ లిస్ట్ లో పెట్టండి అని చెప్పేసి అడుగుతున్నాం. అంతేకాదు, పొగా కంపెనీలు కంట్రోల్ చేసే అధికారం మీకు చేత కాదు. దత్తమ్మ ప్రభుత్వాలు మీవే. అందుకే పొగాకు రైతుల పంటల ద్వారా మీకు వచ్చే ఆదాయంలో నుంచి ప్రతి ఏటా 1,00,000 కోట్ల రూపాయలు, అది ఎక్సైజ్ ట్యాక్సా, విదేశీ మారక ద్రవ్యమా, రకరకాల రూపాల్లో 1,00,000 కోట్ల ఆదాయం ప్రభుత్వాలకు వస్తూ ఉన్నాయి. ఒక 1000 కోట్లు విడుదల చేయండి. 1000 కోట్లు కూడా విడుదల చేయలేరా? అంత దరిద్రం ప్రభుత్వాలు మేమని చెప్పేసి అడుగుతున్నాం. అందుకనే 1000 కోట్లు కేంద్రం, 500 రాష్ట్రం 500 విడుదల చేసి రైతుల సహకార సంఘానికి ఇచ్చి, స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్కి ఇచ్చి న్యాయమైన ధరతో రైతుల నుంచి ఆ కంపెనీలు కొనుగోలు చేస్తాయి. ఆ సొసైటీ కొనుగోలు చేస్తుంది, ఆ కార్పొరేషన్ కొనుగోలు చేస్తుంది. ఆ రకంగా రైతులకు ధైర్యం ఇవ్వమని చెప్పేసి కోరుతున్నాం. ఇప్పటికే రైతులు చాలా ఆందోళనతో ఉన్నారు, ఆత్మహత్యలు చేస్తున్న పరిస్థితిలో ఉన్నారు. ఆత్మహత్యలు నివారించండి, మీ ప్రభుత్వం బాధ్యత కాదని చెప్పేసి అడుగుతున్నాం. అందుకే ఇలాంటి శాంతియుత ఆందోళనలు కూడా అనుమతించని ఒక దౌర్భాగ్య స్థితిలో, ఒక నిరంకుశ పాలన కింద ఈరోజు డబుల్ సర్కార్ ప్రభుత్వం ఉంది. ఇది అన్యాయం, అక్రమం అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నుంచి తెలియజేస్తున్నాం. ఈరోజు సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో మర్రిపాడులో రాస్తారోకో జరిగింది. ఇది ప్రధాన ఉద్దేశం, ఇక్కడుండే పాలక వర్గాలు, పోలీస్ వ్యవస్థ వీళ్ళు చేసిన పరిస్థితి వల్లనే ఈరోజు ఈ రాస్తారోకో ఇక్కడ చేయాల్సి వచ్చిన పరిస్థితి. ఎందుకంటే శాంతియుతంగా ఆర్డీఓ గారికి మెమోరాండం ఇస్తామా, రైతు వాహనం ట్రాక్టర్ కాబట్టి పాత రోజుల్లో ఎద్దుల పనులు ఉన్నాయి, ఇప్పుడు అవి లేవు. అందువల్ల ట్రాక్టర్లలో మనం పోయి మెమోరాండం ఇస్తామని నిన్న డిఎస్పీ గారికి చెప్తే ఎస్ఐ గారిని కలిసి మీరు చేసుకోండి అని చెప్పారు. కానీ ఈ లోపల అనేక రకాలుగా దుర్మార్గమైన రాజకీయాలు ముందుకొచ్చి మీరు రోడ్డు ఎక్కడానికి లేదు, మీ ఒక్క ట్రాక్టర్ కూడా రోడ్డు మీద పోవడానికి లేదని చెప్పారు. అయ్యా రోడ్డు ఇది హైవే రోడ్డు, ఏం ట్రాఫిక్ లేదు. అవసరమైతే ఒక 100 మీటర్ల తేడాతో ట్రాక్టర్ పోతామంటే అసలు మీరు రోడ్డు ఎక్కడానికి లేదా రకంలో దుర్మార్గంగా ఇక్కడున్న పోలీస్ వ్యవస్థ ఒక ఆదేశాలు జారీ చేసింది. దీని వెనక పాలక వర్గాలు హస్తం ఉంది. అయితే ఈరోజు ఇందాక మన పెద్దలు చెప్పినట్టుగా పొగాకు బోర్డులో
పోయిన సంవత్సరం 280 రూపాయల నుంచి 340 రూపాయలకు నడిస్తే ఈరోజు 160 రూపాయలకు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రి గారు కనీస రేటు 200 రూపాయలు తక్కువ లేదని చెప్పడమే దుర్మార్గంగా చెప్పాడు. ఎందుకంటే రైతులందరూ అనేక మంది రైతు నాయకులు 300 రూపాయలు ఇవ్వాలని అడుగుతుంటే ఆయన 200 రూపాయలు కనీస రేటు అన్నారు. కానీ ఆ పెద్ద మనిషికి ఆ చెప్పిన ఆయనకు 160 రూపాయలు కట్టుంటే మరి దాన్ని కూడా అమలు చేసే దౌర్భాగ్యం అమలు చేసే పరిస్థితి లేదు. అందువల్ల వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలగజేసుకోవాలా, 1000 కోట్లు కేటాయించి ఈ రైతాంగానికి మద్దతు ధర కోసం ప్రభుత్వ యంత్రాంగం ద్వారా కొనుగోలు చేయించాలా, ఐటీసీ గుత్తాధిపత్యం నశించాలా. మరి డీసీపల్లి ప్లాట్ఫారంలో ఉండే ఐటీసీ బయలు పెద్ద ఎత్తున దుర్మార్గంగా వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళకి ఒక రేటు, అనుకూలంగా లేని వాళ్ళకి ఒక రేటు వేస్తున్నారు. అందువల్ల ఐటీసీ బయర్ని వెంటనే ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయించాలని రకాలు కూడా రైతులు కోరుతా ఉన్నారు. ఐటీసీ బయర్ని ట్రాన్స్ఫర్ చేయించాలా, కనీసం 300 రూపాయల కేజీకి తక్కువ లేకుండా ఇవాళ 1000 కోట్లు నిధులు కేటాయించి ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా కొంత కంటే ప్రైవేట్ వ్యక్తులు కట్టారు. ఆ రకంగా చేయాలనే రకంలో ఈ రోజు మేము ఈ రాస్తారోకో చేయడం జరిగింది. ప్రభుత్వం దాన్ని వెంటనే ఆలోచన చేసి అమలు చేయించి రైతులను ఆదుకోవాలనే రకంలో ఈ సందర్భంగా కోరుతున్నాం. పేర్నాటి న్యాచురల్స్, సెంట్రల్ అవెన్యూ, ఫస్ట్ క్రాస్ రోడ్, మాగుంట లేఅవుట్, నెల్లూరు. అధునాతన వ్యవసాయ పద్ధతులతో సేంద్రియ ఎరువుల మన్నికతో ఆర్గానిక్ ఫుడ్ ప్రొడక్ట్స్ ను తయారు చేసి మీకు అందిస్తున్న మీ ఆరోగ్యాభిలాషి పేర్నాటి న్యాచురల్స్. అన్ని రకాలైన వెజిటబుల్స్, సీజనల్ ఫ్రూట్స్, పాల ఉత్పత్తులు, సింగిల్ పాలిష్ రైస్, స్వచ్ఛమైన తేనె, పప్పు దినుసులు, గానుగ నూనెలు, మిర్చి, పసుపు, పికిల్స్, నేచురల్ పౌడర్స్, స్వచ్ఛమైన సువాసనలతో హై న్యూట్రిషనల్ వాల్యూస్ తో మీకందించటం మా ప్రత్యేకత. పేర్నాటి న్యాచురల్స్ కు విచ్చేయండి. ఆనందోత్సాహాలతో మీ ఆరోగ్యాన్ని పదిలపరచుకోండి.